అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఘనంగా వేడుకలను నిర్వహిస్తోంది సర్కార్. తమ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో భారీ కార్యక్రమాలతో పాటు 3 చోట్ల పెద్ద బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఈ మేరకు హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇవాళ తొలి సభను నిర్వహించబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్న సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా పాల్గొనబోతున్నారు. ఈ మేరకు ప్రజాపాలన విజయోత్సవాలను వరంగల్ ముస్తాబైంది. సభ ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఎన్నికల హామీలు అమలు, రైతు రుణమాఫీ తదితర అంశాలతో పాటు వరంగల్ నగర అభివృద్ధికి చేపట్టిన చర్యలు, రాష్ట్ర ప్రగతికి చేపట్టనున్న పనులపైన ఈ వేదిక పైనుంచి ముఖ్యమంత్రి వివరించనున్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో హన్మకొండలోని కూడా మైదానానికి చేరుకుంటారు. అక్కడే ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం 4.25 ఎకరాలలో 95 కోట్లతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆర్ట్స్ గ్యాలరీని సందర్శిస్తారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానంలోని విజయోత్సవ సభ ప్రాంగణానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించనున్నారు. అనంతరం మహిళలతో ముచ్చటిస్తారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. నగరంలో ఇటీవలే పూర్తయిన నయీం నగర్ బ్రిడ్జిని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మత్తు పదార్థాల నియంత్రణ పోలీస్ స్టేషన్ను వర్చువల్గా ప్రారంభిస్తారు.